అందరికీ నమస్కారం. జ్యోతిష్య దృష్టి ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఎప్పటి నుండో బ్రేక్ లో ఉన్న మీ జీవితం ఒకసారి రావడంతో దూసుకుపోతుంది. అవును, ఈ రోజు మీకు అన్ని శుభవార్తలే అందుతాయి మరియు మీ జీవితంలో ఒక స్త్రీ ఎంట్రీ కూడా ఇస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి. పెళ్లి విషయాల్లో మీ జీవితం ఈ రోజు అద్భుతంగా తోస్తుంది. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. విహారయాత్ర సంతృప్తికరంగా ఉండగలదు. ఈ రోజు చాలా విషయాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. మీ ఆలోచనలను సహోద్యోగులతో చర్చించడానికి సమయాన్ని వెచ్చించాలి. పరిహారంలో ఈ రోజు యోగా, ప్రాణాయామం, సాధన చేయాల్సి ఉంటుంది. శివ జపమాలను పఠించాలి. ఆరోగ్యం కూడా కాస్త బాగుంటుంది. పండ్లు, పూలు, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. స్త్రీలకు స్వీయ ఆసక్తి, అర్చన పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో బలవంత పెట్టడం మానండి. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. మీ మంచి ప్రవర్తన ఇతరుల ఆదర్శంగా తీసుకుంటారు. అనవసర భయం ఆవహిస్తుంది. వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు చూసినట్లయితే ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు శుభవార్తలు అందుకుంటారు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు శుభవార్తలు అందుతాయి. దత్తాత్రేయుని పూజించడం వల్ల మేలు కలుగుతుంది. కుటుంబ బాధ్యతలు మీరు మంచిగా నెరవేరుస్తారు. ఈరోజు మీ ఇంటికి కొత్త వాహనాన్ని తీసుకొని రావచ్చు. కొంత పని కోసం ప్రణాళిక చేయడం ద్వారా ముందుకు సాగడం మంచిది. కుటుంబ సభ్యులు వివాహం చేసుకుంటారు. ఈ కుటుంబ సభ్యులు వివాహం కోసము అంగీకారం అనేది అడగడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారం సఫలమవుతుంది. ఈరోజు అంతరాయం ఉన్నటువంటి విషయాలను ఈరోజు పక్కన పెట్టండి. పెట్టుబడులు పెట్టడం మానుకోండి. ప్రియమైన స్నేహితులతో మాట్లాడండి. తద్వారా మనసు సహనం మరియు శాంతితో ఆరోగ్య సమస్యల పరిష్కారం జరుగుతుంది. ఇక ఉదాసీనతను తొలగించబడుతుంది. నిలిచిపోయిన చెల్లింపులు ప్రవేశపెట్టడంతో ఆర్థిక పేజీలు ఉంటాయి. దగ్గరి ప్రయాణం కూడా సాధ్యమే. అనవసరమైన వ్యయం జరుగుతుంది. మధ్యాహ్నం కొన్ని విషయాల్లో మీకు మంచి జరుగుతుంది. గొప్ప ఆహారాన్ని మీరు ఈరోజు గొప్ప ఆహారాన్ని పొందుతారు. ఆహార విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాలు తలదూర్చవద్దు మరియు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త ఉండాలి. తొందరపాటి నిర్ణయాలు తీసుకోకూడదు. మరి ఈ రోజు చూసినట్లయితే లక్కీ సంఖ్య 72, లక్కీ కలర్ నలుపు. పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు చక్కగా మీరు పరిహారం కొరకు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి మీ సమీపంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి పూజలు సమర్పించాలి మరియు ఇంట్లో దీపం వెలిగించాలి. 3 ఒత్తులు కూడా వెలిగించి ఆ 3 ఒత్తులు తూర్పు ముఖంగా వెలుగుతున్నట్లు మీరు ఈరోజు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపడం ద్వారా మీ ఆర్థికమైనటువంటి మార్పుల్లో చాలా లాభం కలుగుతుంది. మీ దోషాలు పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.